హాయ్ అండి, వెల్కమ్ టు మై ఎర్రమట్టి ఊరు. అంటే మా ఊర్లో అంత గుల్కరాలు ఉంటుంది. ఎర్రమట్టి వెరైటీ ఉంటుంది అనమాట. మా ఊర్లో ఉన్నట్టు పక్కన వేరే ఊర్లలో ఎక్కడ ఉండదు. సో అందుకనమాట. అయితే మా చిన్న తాత వాళ్ళ ఇంటికి జామకాయల కోసం మా పిల్లలు వెళ్ళారు ముందు. అక్కడ నుంచి మా నాన్నమ్మ ఊరే నా బట్టల్లారా ఎవర్రా అది అని పెద్ద కేకేసింది. ఒకటే నవ్వడం. తర్వాత వెళ్ళేసరికి మీ పిల్లల అమ్మాయి అని చెప్పి మా అమ్మని చూసి గుర్తుపట్టి ఆ తాతే మాకు జామకాయలు అన్నీ వచ్చిచ్చాడు. జామకాయలు లోపల ఎర్రగా ఎంత బాగున్నాయో. ఇంతకీ నా బట్ట అంటే దానికి అర్థం ఏదో నాకు తెలియదు. మా అమ్మని ఎప్పుడన్నా అడిగితే నవ్వి సైలెంట్గా ఊరుకుంటుంది అనమాట. ఎంతవరకు తెలియదు. ఎప్పుడన్నా వెళ్తాం కదా, అప్పుడప్పుడు వింటుంటాం అనమాట ఆ వర్డ్. మీకు ఎవరికైనా దానికి మీనింగ్ తెలిసి ఉంటుంది, దానికి కమెంట్ చేయండి. ఫుల్ జామకాయలు కోసుకున్నాము. ఇంకా తాత కట్టెతో కొడుతూ ఉంటే అన్నీ రాలిపడ్డాయి అనమాట, పండు జామకాయలు. అవి మళ్ళీ లోపల కట్ చేస్తే ఎర్రగా ఉందన్నమాట. మనము ఇట్లాంటి ఎర్ర జామకాయలు తక్కువ చూస్తుంటాం కదా. అసలు జామకాయ కూడా ఎంత తీయగా ఉందో, చాలా తీయగా ఉంది. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అప్పటికే పన్ను పీకించుకొని నా దవడ కబ్బుప్పినట్టు ఉబ్బి ఇంకా దాన్ని నమలలేక జారమింగాను అనమాట. చిన్నపిల్లలు కానీ పళ్ళు లేని పిల్లలు జార మింగినట్టు మింగాను. చాలా సూపర్గా ఉండే అనమాట. ఆ నైట్కి జామకాయల తోట మీద దాడి చేసి జామకాయలు దగ్గర ఒక 3-4 కిలోల జామకాయలు వచ్చినాయి అనమాట. అవన్నీ వాటాలు వేసుకొని మమ్మీ, నేను, మా చెల్లెలు అందరం వాటాలు వేసుకొని పంచుకొని కవర్లో కట్టుకొని తీసుకొని వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.